అధ్యక్షులుగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కూడా అధ్యక్షులుగా కానూరు రాంబాబు గారి వాడి సత్యనారాయణ గారు అలాగే సచివతి మోహన్ ప్రసాద్ రెడ్డి గారు సార్ వెళ్ళిపోతారు వల్ల గ్రూప్ ఫోటో చేయండి. నూతన వెల్ఫేర్ పాలకవర్గ కమిటీ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఈరోజు ఒక మంచి సాంప్రదాయాన్ని పాటిస్తూ హౌసింగ్ బోర్డుకి గత కొన్ని సంవత్సరాలుగా పాలకవర్గాలను నియమించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా అందరూ కూడా అర్థం చేసుకుని మీరన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మన అందరి సంక్షేమం కోసం కూడా మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా ఈరోజు ఈ పాలకవర్గం అనేది వచ్చినటువంటి వారు పాతవారు అందరూ కూడా కలిసి ఇక్కడ మరలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. శివాలయం బ్రిడ్జ్ దగ్గర నుంచి మన సొసైటీ రోడ్డుకు కూడా రోడ్డును కూడా అభివృద్ధి చేద్దామని ఈరోజు నిర్ణయం కూడా తీసుకున్నాం. ఆ కనెక్టివిటీ కూడా పెరిగితే మీ హౌసింగ్ బోర్డు కాలనీ వాల్యూ ఇంకా పెరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన కాలనీని కూడా మరింత అభివృద్ధి చేసుకున్నాం. నిజమైనటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగే విధంగా అలాగే మీరు కూడా కొంత దాతలు సహకరిస్తే మేము కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు P4 మోడల్ తీసుకుంటున్నాం. P4 మోడల్ కూడా ప్రారంభించుకుంటున్నాం ఉగాది రోజు నుంచి. P4 అంటే ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు పార్ట్నర్షిప్తో జరిగేది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ 2047 విజన్కు అనుగుణంగా ఈరోజు P4 మోడల్లో మనం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అంటే దాతలు కొంత ఇస్తే ఈరోజు ప్రభుత్వం పొందిస్తుంది. దాంతోపాటుగా మన శ్రమదానం ఇవన్నీ కూడా కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఆ విధంగా మన పార్కులో మీరు అటువంటి ప్రపోజల్స్ వస్తే అటువంటి ప్రపోజల్స్కి మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి ఇస్తే మేము కూడా ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా నిధులు సమకూర్చి మ్యాచింగ్ గ్రాంట్గా మనం అభివృద్ధి చేద్దామని ఇంకా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.